ఇప్పుడు కాకపోతే మరెప్పుడు కాదు. నెక్స్ట్ 50 ఇయర్స్ మనం వెతికినా, నెక్స్ట్ 100 ఇయర్స్ వెతికినా మనకు ఇలాంటి నాయకుడు మన దరిదాపుల్లో దొరకరు. సో ఈ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అన్న చేసే కార్యక్రమాలన్నీ విజయవంతం చేస్తూ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో అన్నగారిని ఎమ్మెల్యేగా గెలిపించుకొని అసెంబ్లీకి పంపించి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు చూస్తున్నారు, గత 5-6 సంవత్సరాల నుంచి అన్నను పెట్టే కష్టాలు అన్ని ఇన్ని కాదు. అటు వైసీపీ గవర్నమెంట్ కావచ్చు, ఇటు టీడీపీ గవర్నమెంట్ కావచ్చు, ప్రతి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా అన్న చేసే ప్రతి కార్యక్రమాన్ని అడ్డుకోవడం జరుగుతూ ఉంది. అయినా ఫుట్బాల్ని గోడకేసుకొస్తే ఎలా తిరిగి వస్తుందో ఆ విధంగా అన్న ధైర్యంగా ఇన్ని సమస్యలు ఎదుర్కొంటూ మన కోసము, మన బిడ్డల కోసము పోరాటం చేస్తున్నారు. అన్న కావాలంటే ఎప్పుడో ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మినిస్టర్ కావచ్చు, బట్ మన కోసము, మన అందరినీ, మన బీసీ నాయకులని, మన బీసీ బిడ్డలని నాయకులు చేయాలనే తపనతో అన్న మన కోసం కష్టపడతా ఉన్నారు. సో అందరూ దయచేసి అన్నకు సపోర్ట్ చేయవలసిందిగా మనవి చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.